పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి భీమవరం వచ్చిన ఎమ్మెల్యే అంజిబాబుకు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో బాధ్యతలను నిర్వర్తిస్తారని, అవినీతి లేని పాలనను అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రామాంజనేయులు అంజిబాబు అన్నారు. పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి భీమవరం వచ్చిన ఎమ్మెల్యే అంజిబాబుకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్పులతో, భారీ కార్లతో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు స్వాగతం పలికారు. లోసరి నుంచి భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, అనుభవం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఈ పీఎస్సీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని, నెలకి 2 సార్లు పీఎస్సీ సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. అంజిబాబు గారి నాయకత్వం, అంజిబాబు గారి నాయకత్వం.
భీమవరం ప్రజలు భీమవరం నియోజకవర్గ ప్రజల అభిమానంతో నాయకులు కార్యకర్తలు వారి అభిమానంతో నేను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది. అది పిఎసి చైర్మన్. పిఎసి చైర్మన్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆంధ్ర రాష్ట్రంలో 33 అకౌంట్స్ కంపెనీల్లో 33 రాష్ట్రాల్లో 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా అకౌంట్స్ ఆడిట్ చేసి చెక్ చేసి మనం కన్ఫర్మ్ చేస్తేనే కానీ పాస్ అవని పరిస్థితులు, అటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, కమిషనర్స్, సెక్రటరీలు అందరూ కూడా మన ఆడిట్ చూసి కానీ అది ఫైనల్ చేయటానికి లేదు. అటువంటి పరిస్థితి గల పిఎసి చాలా గౌరవమైన పదవి. ఈ పదవిని మన పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, మన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ పదవి రావటం జరిగింది. దీని చరిత్ర ఏమిటంటే 1964 సంవత్సరంలో అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నవారికి పిఎసి చైర్మన్ ఇస్తారు. 1964 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షానికే పిఎసి చైర్మన్ ఇచ్చేవారు. పిఎసి చైర్మన్ ఇవ్వటమే కాకుండా క్యాబినెట్ హోదా కూడా ఇవ్వటం జరిగేది. గతంలో 2019 నుంచి 24 వరకు ఈ పిఎసి చైర్మన్ పయ్యావులు కేశవ్ గారికి ఇచ్చారు. ఆ వైసీపీ ప్రభుత్వం మాత్రం కేశవ్ గారికి క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. 1964 నుంచి ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ హోదా ఇచ్చారు దీనికి. ఈ పిఎసి అనేది అంత వాల్యుబుల్. ప్రతిపక్షాలు ప్రశ్నించడం కోసం దీనికి అవకాశం కల్పించారు. మనకి ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షం అనేది లేకపోవటం వలన 11 మంది సభ్యులు వైసీపీ వాళ్ళు గెలవటం వలన, ప్రతిపక్ష హోదా లేకపోవటం వలన స్వపక్షంలో ప్రతిపక్షమైన జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. ఆ అవకాశం పవన్ కళ్యాణ్ గారు నాకు కల్పించారు. సెక్రటరీ గారి నుంచి, కలెక్టర్ గారి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీలు వారు చేసిన జమా ఖర్చులు పిఎసి చైర్మన్ శాంక్షన్ చేస్తేనే కానీ వాళ్ళకి బిల్లు రిలీజ్ అవ్వదు. అంటే ప్రతి పబ్లిక్ అకౌంట్స్ సంబంధించిన ఏ అకౌంట్ అయినా సరే నేను ఆడిట్ చేసి దాని మీద సంతకం పెడితేనే కానీ ఆ బిల్లు పాస్ కాదు. అటువంటి అత్యున్నతమైన పదవిని నాకు ఇవ్వటం నిజంగా మీ అందరి సహకారం వల్లనే నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పిఎసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటే ఒక గౌరవం, ఒక హోదా ఉన్నది. దీనికి రాగల రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి రూపాయి జమా ఖర్చు దుబారా కాకుండా సవ్యంగా ఖర్చు పెట్టే విధంగా పనిచేయటానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.